హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ పర్ ద డేటా గ్రూప్ డీకి సంబంధించిన కట్ ఆఫ్ ఏ రేంజ్ వరకు ఉంటుంది ఏంటి అని మాట్లాడుకుందాం. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్లాగే జరుగుతుంది అని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు. జస్ట్ మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా, మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మనం ఎలా రాసాం ఏంటి, దాని గురించి ఒక అనాలిసిస్ అంతే. ఓకేనా? అంటే దీన్ని సీరియస్గా సేఫ్ స్కోర్ లాగా తీసుకోవద్దు. సేఫ్ స్కోర్ అన్నది మాత్రం ఏది ఉండదు. మీరు ఎగ్జామ్లో మీకు ఇచ్చిన పేపర్ని బట్టే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇంకా జరగలేదు ఎగ్జామ్ అనుకున్న వాళ్ళకి ఇది ఒక సేఫ్ స్కోర్ అని మాత్రం అనుకోవద్దు. మనం ఇప్పుడు చెప్పేది జస్ట్ జరిగిన వాళ్ళకి ఎంత ఉంటుంది ఏంటి ఒక అనాలిసిస్ మాత్రమే. ఇది మెయిన్గా ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్లో అవేమీ పెట్టుకోకూడదు. జస్ట్ ఆ ఎగ్జామ్ పేపర్ని బట్టి ఒక్కోసారి మీకు హార్డ్ పేపర్ వచ్చినప్పుడు తక్కువ పెట్టినా అవుతుంది, ఒక్కోసారి మీకు ఈజీ పేపర్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో పేపర్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇది సేఫ్ స్కోర్ కాదు. ఓకే, జస్ట్ కట్ ఆఫ్ సంబంధించి ఒక సింపుల్ సిల్లీ వీడియో అనుకోండి. ఓకేనా? సీరియస్గా తీసుకోవద్దు. దీన్ని ఒక క్యూరియాసిటీ పర్పస్కి ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఇంతకుముందు ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. అంటే రియల్గా మనకి వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా మనం దీని గురించి అనాలిసిస్ అది చేసి డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇది జస్ట్ ఇప్పుడు నార్మల్గా ఒక సింపుల్ వీడియో అంతే. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్ 2019లో జరిగిన దాంతో పోలిస్తే ఇప్పుడు 2024కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అన్న దానివల్ల కూడా ఫ్యాక్టర్స్ మీకు అప్పటికి ఇప్పటికి కట్ ఆఫ్లో చేంజెస్ అయితే చూడొచ్చు మీరు. వేకెన్సీ 2019లో ఎంత వేకెన్సీ ఉంది? దగ్గర 1 lakh వేకెన్సీ ఉంది. ఇప్పుడు చూసుకుంటే 32K మాత్రమే ఉందన్నమాట అప్రాక్సిమేట్గా. ఓకే, అలాగే మీరు రాసిన వాళ్ళని చూసుకుంటే అంటే అప్లై చేసిన వాళ్ళు చూస్తే ఫామ్ ఫిల్అప్ దగ్గర అక్కడ 1,08 lakhs అట్లాగైతే ఉంది. ఇక్కడ 1,30 lakhs. పెద్ద డిఫరెన్స్ లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఫామ్ ఫిల్లింగ్లో. అండ్ పేపర్ లెవెల్లో కూడా పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఆర్ జీకే మాత్రమే ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అది పక్కన పెట్టేస్తే మిగతావి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు పేపర్ లెవెల్లో. సో వేకెన్సీస్ తగ్గాయి. అలాగే ఎగ్జామ్ అన్నది 6 years తర్వాత జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎస్ఎస్సి వాళ్ళు కానీ లేకపోతే వేరే ఎన్టీబీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు కూడా రాస్తుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే లాస్ట్ టైంతో పోలిస్తే డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సే కనిపిస్తుంది. అలాగే మనం మాట్లాడుకునేది ఫస్ట్ పీఈటీ గురించి మాట్లాడుకుందాం. పీఈటీకి వచ్చేటప్పటికి 1:3 అంటే 3 times ఎక్కువ మందిని పిలుస్తారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దానికి 3 times. అయితే మనకి ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే వేకెన్సీస్ మనకి 32,000 ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అందులో సిసిఏఏ క్యాండిడేట్స్ని అలాగే పీడబ్ల్యూబీడి అలాగే దాంతోపాటు మీకు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరి కోటా కనుక తీసేస్తే అంటే 44% వీళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో జనరల్గా మీకు మొత్తం మీద ఎంత ఉన్నట్టు అప్పుడు దగ్గర 18K పోస్టులు మాత్రమే ఉన్నట్టు. ఓకే, సో దాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంతకుముందు 1,00,000 వచ్చినప్పుడు కూడా ఇంతే, కానీ మనకి దగ్గరగా పోస్టులు అయితే అంతే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మనం ఆలోచిస్తే 2019 మనకి లాస్ట్ టైం పీఈటీ గురించి మాట్లాడుకుంటే 57 నుంచి 70 వరకు ఓకే ఈ స్కోర్ మధ్యలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. అయితే ఇది నార్మలైజర్ స్కోర్. సో యావరేజ్గా ఒక నార్మలైజేషన్లో 5 marks వరకు యాడ్ అవుతాయి అనుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 60+ ఉన్న వాళ్ళందరూ పీఈటీకి సెలెక్ట్ అయ్యారు అనుకోవచ్చు మనం. ఓకే, అలాగే ఫైనల్గా చూసుకుంటే ఇంకొక 5 marks ఎక్స్ట్రా ఉంది. సో అరౌండ్ 65+ తెచ్చుకున్న వాళ్ళకి ఛాన్సెస్ అయితే దొరికాయి బాగానే స్కోర్ మనకి చూసుకున్నట్టయితే. ఇప్పుడు 2024 ఈ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి వస్తున్న డేటా ప్రకారం రా మార్క్స్ ఎవరికైతే 72 దానికన్నా ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మీకు పీఈటీ క్వాలిఫై అవ్వడానికి. ఓకే, అంతకంటే తక్కువ వస్తే ఉండదా అంటే అది మనం కన్ఫర్మ్గా చెప్పలేం, కానీ 72 అబవ్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ 80+ కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయన్నమాట కట్ ఆఫ్ అన్నది. ఎందుకంటే మనకి చెప్పా కదా ఫ్యాక్టర్స్, ఈ పోస్టులు తగ్గిపోవడం కావచ్చు, వేకెన్సీస్ తగ్గిపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టే. రా మార్క్స్ కింద చూసుకుంటే 72 తెచ్చుకున్నప్పుడు కట్ ఆఫ్ క్లియర్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. 72 అండ్ 72 అబోవ్. అండ్ నార్మలైజేషన్ తర్వాత 80+ అయితే ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి చాలా చోట్ల కట్ ఆఫ్స్ అన్నవి. అయితే ఇది తగ్గడానికి ఉన్న ఒకే ఒక రీజన్ లేదా ఈసారి ఎగ్జామ్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది జిఏ. ఓకే,
జిఏ ఆర్ జీకే, ఇంకా గట్టిగా మాట్లాడితే కరెంట్ అఫైర్స్. దీన్ని చాలామంది ఎక్కువ క్వశ్చన్స్ రావనుకున్నారు లేదా ఈజీగా చేసేయచ్చు అనుకుంటూ దీన్ని నెగ్లెక్ట్ చేశారనమాట. బట్ యావరేజ్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే 5 to 7 మాత్రమే పెట్టగలుగుతున్నారు. యావరేజ్గా ఒక 5, 7 పెట్టాం ఇలా చెప్తున్నారు అనమాట చాలామంది. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదివారో వాళ్ళకి డెఫినెట్గా చాలా ఎడ్జ్ అయితే ఉందన్నమాట. అండ్ ఎవరికైతే ఎగ్జామ్ ఫర్దర్గా ఉందో వాళ్ళు చేయాల్సిన ఇంపార్టెంట్ ట్రిక్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా తక్కువ టైంలో మీరు 1 month కంప్లీట్ చేయొచ్చు. 1.5 hourలో 1 month కంప్లీట్ చేయొచ్చు. సో ఇలా మీరు కనీసం 6 months ఎక్కువ టైం లేకపోతే, అండ్ ఒకవేళ టైం ఉంటే మీకు జాన్ నుంచి మన దగ్గర ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి జాన్ 2025 నుంచి వరుసగా, అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు జనవరి నుంచి ఫస్ట్ అవ్వద్దు, నవంబర్, అక్టోబర్ ఇలా వెనక్కి వెళ్ళండి. ఆ నవంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా అక్టోబర్ నుంచి చూసుకుంటే అక్టోబర్ నుంచి వెనక్కి వెళ్ళండి. అంటే టైం ఉంటే నవంబర్ కూడా చదువుకోండి. సో అట్లాగా 6 months మినిమం చదవండి, కుదిరితే జనవరి వరకు చదవండి. మీకు చాలా వరకు అంటే 10+ మినిమం 10 to 15 అయితే తెచ్చుకునే ఛాన్స్ ఉంది. సో అందరికీ అక్కడ 5, 6 ఇంతే వస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 10 marks యాడ్ అవుతున్నాయంటే ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. గేమ్ చేంజింగ్ ఉంటుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేయొద్దు. అందుకే నేను మీకు ఫ్రీగా ఇవి యూట్యూబ్లో ప్రతి నెల ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వండి, క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు ప్రాక్టీస్ ఆర్ రివిజన్ కోసం ఒకసారి ఆ పీడిఎఫ్ అది ఇచ్చాను కదా, ప్రింట్ తీసుకుని చదువుకోండి. ఎందుకంటే మీకు ఒకసారి వింటే ఏంటంటే విజువల్గా గుర్తుంటుంది, తర్వాత మీరు చదవడానికి ఇంకొంచెం ఫాస్ట్గా చదవచ్చు. ఓకే? సో ప్రజెంట్ మీకున్న ఏకైక ట్రిక్, కొత్తగా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి తక్కువ టైంలో అంటే ఇది ఒక్కటే మార్గం. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు అంటే మన యాప్ కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనపడుతుంది కోర్సెస్లో. అందులోకి వెళ్తే మీకు వీడియో, దాంతోపాటు పీడిఎఫ్, దాంతోపాటు టెస్ట్ కూడా ఉంటుంది దాని మీద. సో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు తగ్గట్టు మీకున్న టైం బట్టి అక్కడి నుంచి స్కోర్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. ఓకే? ఇదే కాకుండా మీరు కనుక సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకుంటే అది ఈ నోటిఫికేషన్ కావచ్చు లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. అది గ్రూప్ డి ఫుల్ కోర్స్ అయినా కావచ్చు లేదా సింగిల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఫిటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, అన్నీ దొరుకుతాయి తక్కువ ప్రైస్లో, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు దొరుకుతాయి. అండ్ మనం వాటిని ఆల్రెడీ బెటర్గానే ఉన్నాయి, ఇంకా మనం దాన్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం. టెస్ట్లు, పీడిఎఫ్లు యాడ్ చేస్తానికి ట్రై చేస్తున్నాం, 1 by 1 అవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు క్లాసెస్ అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతాయి జాబ్ కొట్టడానికి. ఓకేనా? కూపన్ కోడ్ SARA అని వాడండి. ఏ క్లాస్ ఆర్ ఏ కోర్స్ తీసుకున్నా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నా తరపు నుంచి ఒక గిఫ్ట్ లాగా అనమాట. అండ్ నేను పర్టికులర్గా ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను విత్ ఏ గుడ్ స్కోర్, అలాగే NTBC క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ని ఆర్ వేరే ఎగ్జామ్స్ అయినా మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఒకసారి డెమోస్ చూడండి అండ్ జాయిన్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీకు 2025 ఎలాగో అయిపోవచ్చింది కాబట్టి 2025-26లో జాబ్ కొట్టాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే రైల్వే రిలేటెడ్ కావచ్చు లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు రియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు అక్కడ పోస్ట్ చేస్తాను, జెన్యున్ అప్డేట్స్ అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఏదైనా నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే, వీడియో టాపిక్ ఉంటే కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మన దగ్గర ఇట్లాగా క్లాసెస్ వస్తుంటాయి, దాంతోపాటు ఏమైనా అప్డేట్స్, ఇప్పుడు ALP అప్డేట్ ఉంది, అలాగా అప్డేట్స్ ఉన్న తెలుస్తాయి, క్లాసెస్ వస్తుంటాయి, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్, మీకు ఉపయోగపడే గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి. వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీకు రైల్వే జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఈ వీడియో ఏదైతే గ్రూప్ డికి సంబంధించి మొత్తం కెమికల్ ఫార్ములాస్ అన్నీ కవర్ అయ్యే విధంగా సింగిల్ వీడియో చూస్తే మొత్తం కెమికల్ ఫార్ములాస్ కవర్ అయ్యే విధంగా చేశాను. ఫ్రీ వీడియోనే యూట్యూబ్లో ఉంది, మీరు ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు దాని నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది నేనైతే చెప్పలేను, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటు ఈ ప్లేలిస్ట్
కరెంట్ అఫైర్స్ సంబంధించిన మొత్తం ప్లేలిస్ట్ ఇక్కడ ఇస్తాను. ఖచ్చితంగా ఈ 2 చూసి వెళ్ళండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.